హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక విక్కీ, పద్మావతి ఇద్దరు కూడా రౌడీలు రావడంతో ఇంకా విక్కీ అయితే, పద్మావతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను మాత్రమే రౌడీల దగ్గరికి వెళ్తాను అని చెప్పడంతో, సారు ఏం మాట్లాడుతుంటారు సారు, మిమ్మల్ని వదిలి నేను ఇక్కడి నుంచి వెళ్ళడం అంటే ఇక నా ప్రాణాలు వదులుకోవడమే, నేను వెళ్ళను సారు, వెళ్ళను అని చెప్పి పద్మావతి ఇంకా విక్కీదే వదలపెట్టనని విక్కీని గట్టిగా పట్టుకుంటుంది. చూడు పద్మావతి, ఇద్దరం ఇక్కడే రౌడీల చేతిలో చిక్కితే ఇంటి దగ్గర అక్క ఎంత బాధపడుతుంది. నేను ఎలా అయినా సరే ఈ రౌడీల నుంచి తప్పించుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను. అంతవరకు అక్కని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటికే నువ్వు కనిపించట్లేదని ఇంటి దగ్గర అందరూ కూడా ఎంతో కంగారు పడతారు. ముఖ్యంగా అక్క చాలా కుమిలిపోతుంది, వెళ్ళు పద్మావతి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని ఎలా అయినా సరే నచ్చ చెప్పి చివరికి తన మీద ఒట్టు వేసుకుంటే గాని పద్మావతి విక్కీని వదిలిపెట్టదు. ఇక పద్మావతి అయితే అలాగే అక్కడే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక మూలన దాక్కుంటుంది. ఇక విక్కీ బయటికి వచ్చేసరికి రౌడీలందరూ విక్కీని చుట్టుముడతారు. రేయ్, మా నుంచి తప్పించుకోవాలని నువ్వు ఎంతలాగా ప్రయత్నించినా చూసావుగా, మాకు ఎలా దొరికిపోయావో. రేయ్, వీడి పెళ్ళం కూడా లోపలే ఉంటుంది, వెళ్ళి తీసుకురండ్రా అని చెప్పడంతో ఇక విక్కీ అయితే, ఏంట్రా ఏమనుకుంటున్నారు, నేను మీ కంటికి పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? తన్నెందుకు ఇక్కడ ఉంచుతాను, తన్నిక్కడి నుంచి ఎప్పుడో పంపించేశాను అని చెప్పి ఇంకా విక్కీ అంటుంటాడు. ఆ మాటలకి ఆ గ్రూప్లో ఉన్న ఒక గుండోడు సార్, భార్యని ఎంతలోనో ప్రేమించే ఇతను భార్య ఇక్కడ ఎందుకు వదిలిపెడతాడు? ఖచ్చితంగా ఇక్కడి నుంచి తప్పించేసే ఉంటాడు సార్. అనవసరంగా వెతకడం ఎందుకు, పద అని అంటుంటే, రేయ్ ముందు నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి, లోపలికి వెళ్ళి వీడి పెళ్ళం లోపల ఉందో లేదో చూసిరా అని చెప్పడంతో ఇక ఆ గుండోడు లోపలికైతే వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి పద్మావతి ఒక మూలన కూర్చుని దాక్కుని ఉంటుంది. పద్మావతిని చూసిన గుండోడు ఇక్కడే ఉందన్నట్టుగా ఇక వెంటనే చెప్పబోతుంటే పద్మావతి తన రెండు చేతులతో జోడించి, నేను ఇక్కడున్నానని చెప్పద్దు, నీకు దండం పెడతాను అన్నట్టుగా పద్మావతి బాధగా ఆ గుండోడిని ప్రాధేయపడుతుంది. ఇక గుండోడికి జాలనిపించి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అన్నా, చెప్పాను కదా అన్న, భార్యని ప్రేమించేవాడు అంత త్వరగా భార్యని వదులుకోడని ఇక్కడి నుంచి తప్పిచ్చేసినట్టున్నాడు, లోపల ఎవ్వరూ లేరు, అంతా వెతికాను అని అంటుంటే, సరిగా వెతికావా, నన్ను చూడమంటావా అని అడగడంతో, అన్నా నీకు అనుమానం ఉంటే కావాలంటే వెళ్ళి చూసుకో, లోపల ఎవ్వరూ లేరు, మొత్తం వెతికాను, నా మీదే నీకు అనుమానమా అని చెప్పి ఆ గుండోడు రౌడీని నమ్మిస్తాడు. ఇక రౌడీలు విక్కీని తాడుతో వెనక్కి చేతులు కట్టేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇంతలో పద్మావతి అయితే బయటికి వస్తుంది. బయటికి వచ్చి విక్కీని తీసుకెళ్ళిపోవడం చూసి అక్కడికక్కడే కుప్పకూలిపోయి బోరున ఏడుస్తుంది. ఇక పద్మావతి, ఎందుకు సారు, ఎందుకు నా నుంచి దూరం అయిపోవడానికి మీ మీద ఒట్టు వేసుకున్నారు, ఇప్పుడు రౌడీలు మిమ్మల్ని ఏం చేస్తారో ఏమో అని చెప్పి పద్మావతి అయితే తనలో తను కుమిలిపోతూ ఇక విక్కీని కాపాడలేక ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతూ ఒక ప్లేస్లో కూర్చుని గట్టిగా ఏడుస్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంట్లో అందరూ కూడా పద్మావతి జాడ కనిపించక ఇక అలాగే విక్కీ అసలు ఎక్కడ ఉన్నాడో తెలియక అదే ఆలోచిస్తుంటారు. ఇక మురళి అయితే దొరికారో లేదో, ఈ రౌడీ వెధవలు ఆ విక్కీ గాడిని పట్టుకున్నాడో లేదో, ఖచ్చితంగా ఇద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా సరే నా గుట్టంతా రట్టవుతుంది, నేను దొరికిపోతాను, ఇక ఆస్తి కాదు కదా జైల్లో ఊచలు లెక్కెట్టుకోవాలి, ఈ ఎదవలు పట్టుకున్నారో లేదో అని చెప్పి ఇక మురళి కంగారుగా ఫోన్ చేస్తుంటాడు. ఇంతలో ఆ రౌడీలో ఒక అతను మురళి ఫోన్ లిఫ్ట్ చేసి, బాస్ దొరికారు బాస్, పట్టుకున్నాం, ఇదిగో ఇప్పుడే జీబ్లో ఎక్కించి అక్కడికి తీసుకెళ్తాం అని చెప్పడంతో, రేయ్ ఇద్దరు దొరికారా, ఒక్కరే దొరికారా అని అంటుంటే ఇక వాడైతే, సార్ అది ఒక్కడే దొరికాడు సార్, వాళ్ళ భార్య దొరకలేదు సార్, తప్పించుకుంది అని అంటుంటే, రేయ్ మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు, ఇద్దరు కావాలి, ఇద్దరిని అవసరమైతే
పైకి పంపించి, అంతేగాని అక్కడి నుంచి తప్పించుకునే ప్రసక్తే కుదరదు. ముందు అది కూడా అక్కడ ఎక్కడ ఉంటుంది చూడు. అది విక్కీని వదిలి ఎక్కడికి వెళ్ళదు. వాడు చెప్పినవన్నీ మీరు నమ్మకండి. ఖచ్చితంగా అది ఏదో ఒక మూల నక్కి ఉంటుంది. దాన్ని కూడా పట్టుకురండి అని చెప్పడంతో ఇక వెంటనే ఒక ఇద్దరు రౌడీలు పద్మావతిని వెతకడానికి వెళ్తుంటారు. ఇక విక్కీ అయితే పద్మావతిని వెతకడానికి ఆ రౌడీలు వెళ్ళడం విక్కీ తట్టుకోలేకపోతాడు. ఇక పద్మావతి అక్కడే ఉన్నావా, ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేదా, ఏమయ్యావో ఏంటో అన్నట్టుగా ఇక విక్కీ కాస్త కంగారు పడతాడు. విక్కీని జీబెక్కించి జీబ్లో కూర్చోబెట్టి విక్కీ 2 చేతుల్ని ఆ జీబ్కి కట్టేస్తారు. తర్వాత అనుకోకుండా ఒక మూలన కూర్చుని ఏడుస్తున్న పద్మావతిని కూడా ఆ ఇద్దరు రౌడీలు పట్టేసుకుంటారు. ఇక పద్మావతి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ఒక గుడ్డని అడ్డం పెట్టి అక్కడి నుంచి పద్మావతిని ఎత్తుకొని వచ్చేస్తారు. ఇక వాళ్ళ బాస్కి ఫోన్ చేసి, బాస్ మీరన్నట్టుగానే ఇద్దరు దొరికారు, పద్మావతి విక్రమాదిత్య ఇద్దరూ దొరికారు అని చెప్పడంతో, రేయ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరిని పైకి పంపించేయండి. ఆ వాళ్ళలో ఏ ఒక్కరు బ్రతికినా సరే మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను అని చెప్పి ఇక మురళి వాళ్ళని బెదిరించి ఇద్దరిని చంపేయమని చెప్పి కథ వాళ్ళ పని పూర్తయ్యాక ఫోన్ చేయమని మురళి ఫోన్ కట్ చేస్తాడు. ఇక మురళి అయితే, అమ్మయ్య ఇద్దరు దొరికిపోయారు, ఇద్దరిని చంపేస్తేనే నేను సేఫ్, లేకపోతే ఖచ్చితంగా నేను దొరికిపోతాను అని చెప్పి మురళి కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి దివ్య వచ్చి, బాబా ఏమైంది, ఎందుకంత కంగారు పడుతున్నావు, రాత్రి నుంచి చూస్తున్నాను నీ మొహంలో ఏదో తెలియని కంగారు, నిన్ను అడుగుదామనుకున్నా కానీ అక్క ఉందని ఏమీ మాట్లాడలేదు అని అంటుంటే ఇక మురళి, ఇంకేముంటుంది, ఆ విక్కీ దగ్గరికి వెళ్ళింది పద్మావతి, ఈ పద్మావతి అంత పెంట చేసింది, ఇప్పుడు ఇద్దరు తప్పించుకున్నారు, థ్యాంక్ గాడ్, అయితే ఇప్పుడు ఎలా అని అనడంతో, ఏం పర్వాలేదులే, ఇద్దరూ దొరికారు, వాళ్ళిద్దరినీ పూర్తిగా ఈ భూమి మీదే లేకుండా పైకి పంపించేయమన్నాను అని అంటుంటే ఒక్కసారిగా దివ్య షాక్ అయిపోయి, బావా ఏం మాట్లాడుతున్నావు, పైకి పంపించేయడం ఏంటి, ఆస్తి రాయించుకున్న తర్వాత వాళ్ళని నడి రోడ్డును నుంచో పెడతా అన్నావు అని అంటుంటే, చూడు దివ్య, వాళ్ళిద్దరికీ ఇప్పుడు ఇదంతా చేసింది నేనే అని తెలిసిపోయింది, ఇప్పుడు ఏ మాత్రం వాళ్ళిద్దరూ బయటకు వచ్చినా మీ విక్రమాదిత్య అన్నయ్య అంత త్వరగా వదిలేస్తాడనుకుంటున్నావా ఏంటి, అందుకే శాశ్వతంగా ఈ భూమి మీద నుంచి పంపించేయమని చెప్పా, తర్వాత ఈ ఇంట్లో ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటానో చూస్తూ ఉండు అని అంటుంటే ఇక దివ్య ఆ మాటలకి తెగ సంబరపడిపోతూ, బావా నువ్వు నిజంగా సూపర్ బావా, నువ్వు ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేసేస్తావు అని చెప్పి ఇక దివ్య అయితే మురళి చెయ్యి పట్టుకుంటుంది. మురళి కూడా దివ్య భుజాల మీద చేతులు వేసి నొక్కుతూ ఉంటాడు. ఇది అంతా ఇలా ఉండగా ఇక పద్మావతిని తాళ్లతో కట్టేసి అక్కడికి తీసుకురావడాన్ని విక్కీ చూస్తాడు. విక్కీ పద్మావతిని చూసి, పద్మావతి అని గట్టిగా ఆ తాళ్ళని తెంపుకొని పద్మావతి దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే 4 రౌడీలు కలిసి విక్కీ చుట్టుముడతారు. ఇక పద్మావతి దగ్గరున్న రౌడీలు కూడా పద్మావతిని కట్టడం వల్ల అక్కడే వదిలిపెట్టి ఇక విక్కీ దగ్గరికి వస్తారు. ఇంకా విక్కీ అయితే పద్మావతి కోసం రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. ఇంతలో పద్మావతి నిదానంగా తన చేతికున్న తాడు కట్లను తీసుకొని అలాగే తన చేతులని కాళ్ళని కూడా తీసేసుకొని నిదానంగా పైకి లేచి సారు సారు అనుకుంటూ ఇక విక్కీ దగ్గరికి వస్తుంది. విక్కీ, పద్మావతి ఎందుకు నా దగ్గరికి మళ్ళీ వచ్చావు, నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, వెళ్ళిపో, వీళ్ళని నేను చూసుకుంటాను, వెళ్ళిపో అని అంటుంటే, లేదు సారు, లేదు, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను, మీరు నాకు కావాలి సారు అని చెప్పి అని పద్మావతి విక్కీ దగ్గరగా రాబోతుంటే ఇంతలో ఒక రౌడీ గన్ పట్టుకొని ఇక పద్మావతి వెనక నుంచి జుట్టు పట్టుకుంటాడు. పద్మావతి తలకి గన్నుని పెట్టి, రేయ్ మర్యాదగా లొంగిపోతావా లేకపోతే దీన్ని చంపేయమంటావా అని అనడంతో ఒక్కసారిగా విక్కీ వాళ్ళకి సరెండర్ అయినట్టుగా చేతుల్ని పైకెత్తుతాడు. ఇక పద్మావతినైతే నిదానంగా కొండ చివరికి తీసుకెళ్ళి కొండపై నుంచి కిందకి తోసేస్తాడు. అలా తోసేసిన వెంటనే విక్కీకి నోటి నుంచి మాట రాదు. పద్మావతి అని గట్టిగా అరుస్తాడు. ఇక పద్మావతి
గట్టిగా అమ్మా అని అరవడంతో తరువాత పద్మావతి సౌండ్స్ ఏమి ఇంకా వినిపించవు. ఇక వెంటనే విక్కీకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. పద్మావతిని లోయలో నుంచి తోసేయడంతో విక్కీ చాలా కోపంగా అక్కడ ఉన్న రౌడీలందరినీ కూడా చిదుగబాతాడు. అలా కొట్టడంతో కొంతమంది రౌడీలు అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతారు. ఇక ఒక రౌడీ అయితే భయంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. ఇక విక్కీ అయితే పద్మావతి కోసం ఆ కొండ లోయ దగ్గరికి వెళ్ళి పద్మావతి పద్మావతి ఎక్కడున్నావు, కనిపించు పద్మావతి ఎక్కడున్నావు అని చెప్పి విక్కీ ఆ కొండ చివరి నుంచుని గట్టిగా అరుస్తూ పెద్దగా ఏడుస్తూ ఇక పద్మావతి కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ పద్మావతి ఆనవాళ్ళు ఎక్కడా కూడా కనిపించవు. ఇక రౌడీలైతే మురళికి ఫోన్ చేసి, సార్ వాడు మామూలుడు కాదు సార్, మీ డబ్బు వద్దు, మీరు వద్దు, మీకొక దండం, మా వల్ల కాదు, ఇది మేము చెయ్యలేం అని చెప్పి రౌడీలు మురళికి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతున్న సంగతి చెప్పి ఇక ఫోన్ కట్ చేస్తారు. అది విన్న మురళి కాస్త కంగారు పడతాడు. ఇదేంటి చివరాఖరులో ఈ రౌడీలు ఇలా హ్యాండ్ ఇచ్చారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి మళ్ళీ మురళి రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇక రౌడీలైతే, సార్ మీరు చెప్పినట్టుగానే వాళ్ళ పెళ్ళాన్ని లోయలోకి తోసేసాం, వాడు మమ్మల్ని అందరినీ చిదక్కొట్టి పెళ్ళాన్ని వెతుక్కుంటున్నాడు, ఇప్పుడు వాడి జోలికెళ్తే వాడు జూలు విప్పిన సింహంలాగా మా మీద గర్జిస్తున్నాడు, మా వల్ల కాదు సార్, బతికుంటే ఏదో ఒకటి చేసుకునన్నా బ్రతుకుతాం, వాడి చేతిలో చావాలని మాకు లేదు, మీ డబ్బులకు దండం అని చెప్పి ఇక అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇంకా మురళికి భయం మొదలవుతుంది. ఇక ఇక్కడ చూస్తే విక్కీ పద్మావతి పద్మావతి అని గట్టిగా అరుస్తాడు. పద్మావతి ఎక్కడా కనిపించదు. అనుకోకుండా చెట్టు చాటున పద్మావతి సారు సారు అని చెప్పి చాలా చిన్నగా పిలుస్తూ ఉన్నట్టుండి స్పృహ కోల్పోతుంది. ఇక వెంటనే విక్కీ నిదానంగా కిందకి దిగి పద్మావతిని పైకైతే లాగుతాడు. అప్పటికే పద్మావతి స్పృహ కోల్పోవడంతో విక్కీ పద్మావతి పద్మావతి లే పద్మావతి పద్మావతి నేను పద్మావతి నీ విక్కీని నీ ప్రేమ కోసం పరితపించే నీ విక్రమాదిత్యని లెగ్గు పద్మావతి, నేను వచ్చేసాను, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు పద్మావతి, నాకేం కాలేదు, చూడు పద్మావతి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని లేపుతుంటాడు. ఎంత తట్టి లేపినా సరే పద్మావతి కళ్ళు తెరవదు. పద్మావతి చేతులు పట్టుకుని చూస్తాడు. పద్మావతి ఊపిరాడదు. పద్మావతి కాస్త కూడా పద్మావతిలో కదలికలు ఉండవు. ఉన్నట్టుండి విక్కీ తన చేతిని తన తలపై నుంచి తీసేసరికి తన చేతికి రక్తం అంటుతుంది. అది చూసిన విక్కీ ఏం చెయ్యలేక నిదానంగా అక్కడే పద్మావతిని చేరవేస్తాడు. తనకి పద్మావతి ఆ స్థితిలో చూసేసరికి పద్మావతితో తనకి మొదటి నుంచి ఆయన పరిచయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇక పద్మావతి మొదటిసారిగా స్టేజ్ పై నుంచి పడిపోతూ విక్కీ పట్టుకోవడం, ఇక అలాగే తన ఒక్కొక్క పరిచయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పద్మావతిని ఏ పరిస్థితిలో తన మెడలో తాళి కట్టింది అన్నీ కూడా గుర్తు చేసుకుని తల బాదుకుని ఏడుస్తూ ఉంటాడు. పద్మావతి కళ్ళు తెరు పద్మావతి, నిన్ని స్థితిలో చూడటానికైనా ఇంకా నేను ఇక్కడ ఉన్నది, పద్మావతి కళ్ళు తెరు పద్మావతి అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని పట్టుకుని బోరున ఏడుస్తాడు. ఇక విక్కీకి ఏం చేయాలో తెలియక పద్మావతిని ఎత్తుకుని తన కారులో అక్కడే ఉన్న ఒక జీబ్లో కూర్చోపెట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచి పద్మావతిని తీసుకువెళ్ళడానికి జీబ్ని స్టార్ట్ చేస్తాడు. ఎంత స్టార్ట్ చేసినా జీబ్ మాత్రం అక్కడ నుంచి కాస్త కూడా కదలదు. పద్మావతిని చూస్తే స్పృహ కోల్పోతుంది. పద్మావతి ఎంత తడుతున్నా లేవదు. ఏం చేయాలో అర్థం కాని విక్కీ పద్మావతిని పట్టుకుని ఇక పరుగున తన 2 చేతులతో పద్మావతిని ఎత్తుకుని నడుస్తుంటాడు. ఇంతలో ఇక్కడ విక్కీ కుటుంబం చెప్పిన పోలీస్ కూడా వాళ్ళ కోసం అడవంతా గాలిస్తూ ఉంటాడు. ఇక పద్మావతి స్పృహ కోల్పోయి కళ్ళు తెరవని పద్మావతి మళ్ళీ తిరిగి విక్కీతో మాట్లాడుతుందా, అసలు పద్మావతి ప్రాణాలతో ఉంటుందా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.